నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేను కష్టపడుతున్నానని తను నాకు వాటర్ ఇస్తే సెన్స్ లేకుండా వాడు నాపైన అరుస్తాడా? పైగా నాకే సెన్స్ లేదంటాడా? అసలు ఏం జరిగింది నాన్న? పెద్ద గొడవైంది పిన్ని. ఎవరితో అల్లుడు? వాడితోనే. ఇందాక నుంచి వాడు వాడు అంటున్నావు తప్పితే వాడెవడో చెప్పట్లేదు. ఎవరితో గొడవ పడ్డావు నాన్న? నేను గొడవ పడలేదు పిన్ని, వాడే కావాలని గొడవ పెట్టుకున్నాడు. అందుకే బయటికి వెళ్ళేటప్పుడు బౌన్సర్స్ వెంట పెట్టుకొని వెళ్ళమని చెప్పిందా? బౌన్సర్ అవసరం లేదు, వాడికి నేను చాలు. వాడు చిన్న పిల్లాడు. చిన్న పిల్లాడా? 7 ఏళ్ళుంటాయి పిన్ని. వాడికో చెల్లుంది. తనకి అంతే ఏజ్ ఉంటుంది. చాలా ముద్దుగా ఉంది. ఎంత మంచిదో. జాగింగ్ చేసి నేను అలసిపోయానని తనే వచ్చి నాకు వాటర్ ఇవ్వబోయింది. అంతలో వాడొచ్చాడు, బాటిల్ లాక్కున్నాడు. జాగింగ్ చేసేటప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయాలన్న కామన్ సెన్స్ లేదా అని నన్ను కామెంట్ చేశాడు. నా కోపం వచ్చింది, కానీ వాడు తగ్గలేదు. మాటకు మాట ఎదురు చెప్పాడు, మళ్ళీ లాజికల్ చెప్పాడు. ఎందుకు జేజీ నవ్వుతున్నారో? నువ్వు ఆ పిల్లాడి గురించి చెప్తుంటే నాకు నీ చిన్నతనం గుర్తొచ్చిందిరా. చిన్నప్పుడు నువ్వు అలాగే ఉండేవాడివి. అవును నాన్న, ఆ పిల్లాడెవరో గాని అచ్చ నీ నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాను నాన్న. వాడికి నాకు కంపారిజన్ ఏంటి? వాడు వేస్ట్, కానీ ఆ పాప తను బెస్ట్. తనని చూస్తే మంగని చూసినట్టే అనిపించింది. ఆ పాప మొహంలో మంగలాంటి ప్రశాంతత, ఆ కళ్ళల్లో మంగలాంటి ప్రేమ. పాప నవ్వితే అచ్చం మంగ నవ్వినట్టే ఉంది. కష్టాల్లో ఉన్న ఎందుకు ప్రాణం పోసుకుంటుంది? ఇది మన మంచికే నాన్న. ఇది శుభశకునం అని నాకనిపిస్తోంది.
భగవంతుడు మన మొర ఆలకించి మళ్ళీ మన జీవితాల్లో సంతోషం నింపుతాడనిపిస్తోంది. అదే జరిగితే అంతకంటే ఏం కావాలి? నా పూజలన్నీ ఫలించినట్టే. దేవుడా, నువ్వున్నావు స్వామి. ఈ రోజే నిదర్శనం చూపించావు. నా బాబు నోరు తెరిపించావు. కల్పన, ఈ రోజు మొత్తం దీపం కొండెక్కకుండా చూడు. మనకు మంచి రోజులు మొదలయ్యాయి. ఆ చారుకేశా, ఈ రోజు నుంచి వీళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు. వారిని పరిచయం చేసుకో. హాయ్, ఐఎమ్ చారుకేశ. ఐఎమ్ అభిరామ్. నా పేరు దివ్య. ఈ రోజు నుంచి మన ముగ్గురం ఫ్రెండ్స్, ఓకే? నో, నువ్వు మాకు నచ్చితేనే మేము నీతో ఫ్రెండ్షిప్ చేస్తాం. అరిగడుగ్గాయ్. అభి, ఏంటా మాటలు? తెలియకుండా ఫ్రెండ్షిప్ చేయకూడదు కదమ్మా. మీ అబ్బాయికి చాలా తెలివుందండి. వృద్ధిలోకి వస్తాడు. పాలు తీసుకో. నీ పేరు చాలా బాగుంది చారుకేశ. థ్యాంక్ యూ ఆంటీ. అబే దివ్య, మీరు పాలు తీసుకోండి. వేడిగా ఉంటాయి, జాగ్రత్త. పిల్లలు ఏం చదువుతున్నారండి? 3వ క్లాస్ అండి. దగ్గరలో మంచి స్కూల్ ఉంటుందా? మా చారుకేశ చదివే స్కూలు చాలా బాగుంటుందండి. అభి దివ్యలను కూడా అక్కడే చేర్పించేద్దాం. అన్నట్టు మీరెక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఉద్యోగం ఏమీ లేదండి, వెతుక్కోవాలి. అయ్యో, అవునా? మరి ఏం పర్వాలేదండి. మా ఆయన ఓ పెద్ద కంపెనీలో ఓనర్ దగ్గర పిఏగా పనిచేస్తున్నారు. మీకో మంచి ఉద్యోగం చూసి పెడతారు. అయ్యయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. పక్కపక్కనే ఉంటున్నాం. ఒకరికొకరం సహాయం చేసుకోవాలి కదా. నా గురించి మీ వారిని ఇబ్బంది పెట్టడం బాగోదండి. అయ్యో రామా, ఇబ్బంది ఏమీ లేదండి. మా వారంటే వారి ఓనర్కి చాలా ఇష్టం. సొంత మనిషిలా చూస్తారు. అంత మంచివారాయన. వారి పేరు సూర్యదేవర జయసూర్య. అయ్యయ్యో అమ్మా, ఏమైందండి? ఆ పేరుని నేను ఎక్కడో విన్నానండి. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కదండి. ఎప్పుడో ఎక్కడో వినే ఉంటారులేండి. సూర్యదేవర జయసూర్య అంటే ఒకప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన పేరు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన. వారు గాని తలుచుకున్నారనుకోండి, మీకు ఉద్యోగం ఇవ్వడం చిటికెలో పని. ఇక మీ సమస్య తీరిపోయిందనుకుని నిశ్చింతగా ఉండండి. అమ్మా, అయ్యో, ఇటివ్వండి. అబ్బా, పర్వాలేదండి. అయ్యో. పిల్లలు, మీ గ్లాసులు కూడా ఇవ్వండి. అయ్యో, ఇటివ్వండి.
అన్నయ్య, సూర్యదేవర జయసూర్య పేరు బాగుంది కదా. ఆ అంకుల్ కూడా చాలా బాగుంటారు, అచ్చు హీరోలా ఉంటారు. సూర్యదేవర జయసూర్యలా, సూర్యదేవర అభిరామ్. ఇది ఇంకా బాగుంది కదా అన్నయ్య. చెత్తగా ఉంది. అదేంటన్నయ్య, మనకి ఇంటి పేరు లేదు కదా. లేకపోతే ఎవరో ఇంటి పేరు మనకెందుకు, మన పేర్లు మనకున్నాయి. నువ్వు దివ్య, నేను అభిరామ్. అమ్మ అభి అని పిలుస్తుంది, బయట వాళ్ళు అభిరామ్ అని పిలవాలి, అంతే. అలాగే అన్నయ్య, సారీ. ఇట్స్ ఓకే. వామ్మో, ఈ అభితో కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమి. పౌడర్ గారు ఏమన్నా? పౌడర్ గారు, పౌడర్ గారు. పౌడర్ ఏంట్రా? అదేదో నా ఇంటి పేరు అయినట్టు. గౌరవంగా ప్రసాద్ సారు అని పిలవలేవు. అబ్బు, మొగుడు పిల్లలిద్దరూ మంచి సింక్ లో ఉన్నారే. జై సార్ కూల్ గా ఉన్నారా, హాట్ గా ఉన్నారండి? కూలు హాటు మిక్స్ చేసినట్టున్నాడు రా. అదేమిటి? అది అర్థం కాకే ఇందాక నుంచి తలలు పట్టుకుని పచార్లు చేస్తున్నావు. వాడినేమో కోపంగా తిడతాడు, ఆ పిల్లనేమో శాంతంగా మెచ్చుకుంటాడు. జై వెదర్ కండిషన్ ఏంటో ఏం అర్థం కావట్లేదురా. వాడెవరు, ఆ పిల్లెవరు? ఎవడికి తెలుసు? జాగింగ్ నుంచి వచ్చి రాగానే ఒకవైపు నిప్పులు చెరుగుతున్నాడు, ఇంకోవైపు మంచులా కరిగిపోతున్నాడు. అవునా? సార్ ఎప్పుడు అలా ఉండరే, ఏమైందబ్బా? అడుగు, జై వస్తున్నా. ఏమైంది అడుగు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ కార్ని ట్రేస్ చేసావు? ఆ పనిలోనే ఉన్నాను సార్. ఏ కార్రా? TS09UC0364. ఇంటికి ఎవరి కారు? ఎవరిదైతే మీకెందుకంటే టైం వేస్ట్ చేయకుండా త్వరగా ట్రేస్ చేయి. నాకు వాడి గురించి వెంటనే తెలియాలి. ఒక చిన్న పిల్లవాడు మిమ్మల్ని ఇంతలా డిస్టర్బ్ చేశాడు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు సార్. వాడితో పాటు కార్లో ఓ పాప కూడా ఉంది చారి. వాడి వయసే ఉంటుంది. వెరీ క్యూట్ అండ్ స్వీట్. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, మాట్లాడే కొద్దీ మాట్లాడాలనిపిస్తుంది. తను నన్ను హంట్ చేస్తుంది చారి. తనని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, తనతో మాట్లాడాలనిపిస్తుంది. తనలో ఏదో మ్యాజిక్ ఉంది చారి, మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. తన మొహం, తన మాట, తన ప్రవర్తన ఎంత ఎంత కూల్గా, ఎంత ప్రశాంతంగా. మీరు తిరిగి వచ్చేసారు.
గారు తిరిగి వచ్చినట్టుంది సార్. కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే. కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీవే. నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం. ఏమో చారి, నాకు ఆ పాపను మళ్ళీ చూడాలనిపిస్తోంది. వీలైనంత త్వరగా ఆ కారుని ట్రేస్ చేయి. పాప ఎక్కడుందో తెలుసుకో. డూ ఇట్ ఫాస్ట్. చాలా రోజుల తర్వాత జై మొహంలో ప్రశాంతత చూస్తున్నాను చారి. జై చెప్పిన పని వెంటనే చెయ్యి. తప్పకుండా బామ్మగారు. జై సంతోషంగా ఉంటే ఈ ఇంటికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్టే. ఈ ఇల్లు తిరిగి ఆనంద నిలయం అవుతుంది. అవును మేడం, సార్ కోలుకున్నారంటే మనందరి జీవితాల్లో మళ్ళీ వెలుగు వచ్చేసినట్టే. నేను వెళ్ళి ఆ కారు సంగతి చూస్తానండి. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి చంద్రిక? ఏముంది, వెంటనే ఈ విషయాన్ని నిత్య చెవిలో పడేయడమే. వాట్? ఏంటి మీరు చెప్పేది? నిజమమ్మా, కొత్త ప్రేమలు కొత్త బంధాలు పుట్టుకొచ్చేలా ఉన్నాయి. ఎవరు ఎవరు ఆ అమ్మాయి? ఎవరో దారిని పోయేదా అన్నమాట. తనను చూడగానే జై పులకరించిపోయాడంట. పదే పదే ఆ పిల్లని చూడాలని తాతాలాడిపోతున్నాడు. అవునమ్మా, మంగం చూసినప్పుడు జై ఎలా ఫీల్ అయ్యేవాడు, ఇప్పుడు ఆ పిల్లని చూసి అలాగే ఫీల్ అవుతున్నాడు. 7 ఏళ్ల తర్వాత వాడి మొహంలోకి కళాకాంతులొచ్చాయి. బామ్మగారు మీ అత్తగారు జై తిరిగి మామూలు మనిషి అయ్యాడని సంబరపడుతున్నారు. ఆ చారిగాడైతే బాస్ ఈజ్ బ్యాక్ అని కితాబ్ కూడా ఇచ్చాడు. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎలా జరగడానికమ్మా? జై బాగుపడకూడదంటావా? కాదు, నా ప్లేస్ లోకి మరొకరు రాకూడదు. తను చిన్న పిల్లమ్మా. ఎవరైనా సరే నాకు పోటీ కాకూడదు. జై నా వల్లే మనశ్శాంతిగా ఉండాలి, నన్నే ఇష్టపడాలి, నన్నే ప్రేమించాలి, నా కోసమే బ్రతకాలి. నేను తప్ప మరొక ఆప్షన్ ఉండకూడదు. మీరు పని చేయండి. ఈ సమయంలో అవసరం అంటావా నిత్య? నాకు అవసరం. తను చిన్నపిల్ల. చిన్న పామైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. కానీ మరీ అలా చేయడం అంటే? చెయ్యాలి. ఆ మంగలాగా మరొకరు నా ప్లేస్ లోకి రాకూడదు. ఆ మంగే నాకు ఆఖరి శత్రువు కావాలి. అందుకే దీన్ని మొదట్లోనే తొంచేయాలి. ప్లాన్ లో ఏదైనా తేడా జరిగిందో మీకు నా సంగతి బాగా తెలుసు. హ్యాండిల్ విత్ కేర్ అండ్ ఫియర్. తను మనిషా లేక మరొకత? చిన్న పిల్లని చూడకుండా ఎలా మాట్లాడుతోంది? తన దారి కడ్డొస్తే కన్న తల్లిని సొంత అక్కని చంపాలని చూసింది. ఎవరో ముక్కు మోకం తేలని పారాయి పిల్లని నిత్య వదిలేస్తుందనుకోవటం మన మూర్ఖత్వం. జై బాగుపడితే తనకేగా లాభం. జై చెడిపోయినా బాగుపడినా తన వల్లే జరగాలంటుంది కదా. అనవసరంగా ఈ పిచ్చిదాని చేతిలో రాళ్లైపోయాం. దీనికి చెప్పడం మన బుద్ధి పొరపాటు. తిరిగి ఆ పాపాన్ని మన మెడకే చుట్టేస్తుంది. మరే నిద్రపోతున్న గాడిదని లేపి మరీ తన్నించుకుంటున్నావు. ఇంకెన్ని రోజులు ఈ తన్నులు భరించాలో?